guys, we are ready for beach vibration anamata. So manam dan kosam pettukovali package anedi cheppalanu. So dan kosam first of all nenu em chesanante వాళ్ళు కొంచెం ఆడుకుంటారు కదా అని చెప్పేసి బాల్ పెట్టాను. అండ్ మనము మంచిగా అక్కడ కూర్చోవాలి కదా, కూర్చోడానికి సింపుల్గా చిన్న మ్యాట్స్ ఉంటాయి కదా, ఇలాంటి చిన్న మ్యాట్స్ ఇలా అరేంజ్ చేసుకొని ప్లెజెంట్గా కూర్చోడానికి బాగుంటాయి కదా. సో అందుకని చెప్పేసి పిల్లల కోసం అరేంజ్ చేశాను. అండ్ నెక్స్ట్ మన బాడీ ప్రొటెక్షన్ కోసం, సో అండ్ స్కిన్ కేర్ కోసం సీ వాటర్ కాబట్టి మనం దాని గురించి బేబీస్కి ఏం లోషన్ యూజ్ చేయాలి, మనం ఏం లోషన్ రాసుకోవాలి, బెస్ట్గా ఏంటంటే మనం సన్ ని ప్రొటెక్ట్ చేసుకుని సన్ స్క్రీన్ రాసుకుంటాము. ఓకే, నేను మెయిన్గా యూజ్ చేసేది నివియా యూజ్ చేస్తానండి. ఇది ప్రొడక్షన్ బాడీ లోషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది మనం బాడీ మొత్తం కూడా యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. అండ్ బేబీస్ కోసం అని చెప్పేసి జాన్సన్స్ వాళ్ళది యూజ్ చేస్తాను అనమాట క్రీమ్. ఇదైతే బెటర్గా పనిచేస్తుంది. మనం ఇంత పెద్ద బాడీలు ఎందుకు తీసుకెళ్ళామని చెప్పేసి ఇట్లాంటి చిన్న చిన్న శాషెస్లో దీన్ని మొత్తం ఫిల్ చేసేసి ఇది పెట్టుకుంటాం అనమాట హ్యాండ్ బ్యాగ్ లో. ఇదేంటంటే మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మనం ఏంటంటే పెద్దవాళ్ళకి మట్టికి ఇది కొంచెం పెద్దది పెట్టుకుంటే బెటర్. మనం కొంచెం బాడీస్ ఎక్కువ కాబట్టి వాళ్ళకంటే కొంచెం సరిపోతుంది, ఇదైతే సరిపోతుంది. మనం కొంచెం ఎక్కువ కేర్ చేసుకోవాలి కాబట్టి సో ఇది మనం పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ డ్రెస్ అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మనం సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆల్వేస్ వేర్ వైట్ అనమాట. వై బికాజ్ మనం వైట్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకి ఆ ఎండ అనేది మన మీద తగలకుండా మనం హెల్త్గా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అండ్ మనకి ఈ యొక్క స్కిన్ కూడా బర్న్ అవ్వకుండా ఉంటుంది మనకి సన్ నుంచి. ఓకే, సో ఐ చూజ్ వైట్ అనమాట. బాగుంది కదా కుర్తి. Jesus want to wear this.
ఇక్కడ నేను పాడాల్సిన పాట ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది అన్నట్టుంటుంది అనమాట. ఎందుకంటే లొకేషన్కి అన్నీ సెట్ చేసుకొని అంతా బాగుందని చెప్పేసి హ్యాపీగా మేము వెళ్ళాం అనమాట. బట్ అక్కడ ఎంజాయ్ చేసే విధంగా అయితే ఏ మాత్రం కూడా లేదండి. ఎందుకంటే అక్కడ బీచ్ మొత్తం కూడా అసలు మెయింటైనింగ్ అనేది సరిగ్గా చేయలేదు. మేబీ అక్కడ అంతా కేరింగ్ అనేది తీసుకోరేమో అనిపించింది నాకైతే. కంపేర్ టు సూర్యలంక బీచ్, గుంటూరు బాపట్ల బీచ్ బెటర్ అనిపించింది అనమాట. సో అందుకని ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయాం. ఇంకా మా హస్బెండ్ అయితే నేనైతే అసలు దిగాను అని చెప్పేసి మొలికేశారు. ఇంకా చేసేదేం లేక అప్పుడే ఇంకా ఐస్ క్రీమ్స్ అని కూల్ డ్రింక్స్ అని వాళ్ళు కాంప్రమైజ్ చేసి ఎంత దింపాలని చూసినా మా పెద్దమ్మ అయితే కనీసం టచ్ కూడా చేయనని చెప్పేసి అంది. ఇంకా మా చిన్నమ్మ ఇలా అతుక్కుపోయిందనమాట. ఎంత భయం వేసిందంటే దానికి లిటరలీ ఓ మై గాడ్ అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, బీచ్ మూమెంట్స్ అయిపోయిన తర్వాత బీచ్ నుంచి ఇంకా దగ్గరలోని అవైలబుల్ ఏరియాలోని హోటల్ రూమ్ తీసుకోవడం జరిగిందనమాట. చాలా లగ్జరీస్గా ఉందన్నమాట. సో దీనికి నేను 4 స్టార్ ఇస్తాను. అండ్ మెయింటైనింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ బాగా ఎంజాయ్ చేసాం మేము ఫుడ్ అయితే. అండ్ ఈవెన్స్ అక్కడ మొత్తం గీ బిర్యానీ చాలా ఫేమస్ అనమాట, మచిలీపట్నం మొత్తం కూడా. సో అది ఆర్డర్ చేసాము, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మా ఇద్దరు అమ్మాయిలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ క్లిప్ తీద్దామని చెప్పేసి నేను మొత్తం ట్రై చేసి ఎర్లీ మార్నింగ్ క్లిప్ చూసాను అనమాట. మొత్తం అసలు చాలా బాగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ వైబ్స్ అనేవి. అండ్ అక్కడ ఏదో తిరునాళ్ళు కూడా జరుగుతుంది మేము వెళ్ళేటప్పుడు. అలా వెళ్తూ దేవుడి తిరునాళ్ళు అనేవి జరుగుతున్నాయి అనమాట. అక్కడ చాలా బాగా అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట, చాలా ఫేమస్ అన్నారు. సో ఎంతో కాలం నుంచి, పురాతన కాలం నుంచి ఉన్న టెంపుల్ కోదండరామయ్య స్వామి టెంపుల్ ఉందంట. అంటే అదేవిధంగా శివుడి టెంపుల్ అండ్ అమ్మవారి టెంపుల్, అన్ని టెంపుల్స్ కూడా ఒక్కటే దగ్గర ఉన్నాయన్నమాట. సో చాలా లక్కీ అనిపించింది నాకైతే. కొంచెం మిస్ అయ్యాను అయ్యప్ప స్వామిని చూడడం అనేది. టైం మరి 12 అయిపోయేటప్పటికి ఇంకా బాబా హారతి మొదలవుతుంది అనమాట. బాబా గుడి కూడా చాలా ఫేమస్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పడంతో ఇంకా బాబా గుడికి వచ్చేసాము. అసలు ఎంత బాగుందంటే బాబా గుడి, ఓ మై గాడ్, నిజంగా నేను ఇలాంటి టెంపుల్ చూడలేదండి ఎప్పుడు. మీరు కూడా లాస్ట్ వరకు చూసి ఉంటారు. అసలు అన్ని మతాలకి అతీతంగా అందరి ఒక మతపరమైన గురువులు ఉంటారు కదా, వాళ్ళందరి స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట అక్కడ. బాబా గారి స్టాచ్యూ పడుకున్నట్టుంది కదా, అసలు ఎక్సలెంట్ ఉందన్నమాట ఆయన పాదాలు అవి కూడా. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ పైకి హారతి కరెక్ట్గా జరుగుతున్న టైంకి వెళ్ళాము లక్కీగా. నెక్స్ట్ బాబా గారు పడుకున్నట్టుంది చూడండి స్టాచ్యూ, అబ్బా హైలైట్. అసలు ఎప్పుడు కూడా ఇలాంటి టెంపుల్ నేను చూడలేదన్నమాట, ఫస్ట్ టైం అట. చాలా ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. హారతి మొత్తం అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా ఇచ్చారు, చాలా బాగుందనమాట. సాంబార్ రైస్ బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే. ఆఫ్టర్నూన్ రిలాక్సింగ్గా అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొత్తం కూడా మచిలీపట్నం కొన్ని ఏరియాస్ అన్ని కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. చాలా పీస్ఫుల్గా ఉందండి, బాగా మెయింటైన్ చేశారు కూడా, ఎవర్ గ్రీన్ అనిపించింది నాకు మొత్తం ఏరియా అంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ ఫేమస్ అంటారు కదా మన బందర్లో, ఎవరికి తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. సో మచిలీపట్నం బందర్లో మన 1 గ్రామ్ గోల్డ్ ఫేమస్ కాబట్టి ఇంకా మేము తీసుకోకుండా ఎలా ఉంటాం అనుకుంటున్నారు. అందుకని చెప్పేసి సర్చింగ్ చేసి ఎక్కడైతే బెస్ట్ అని మేము అడిగితే దేవి అని ఉండే ప్రోడక్ట్ మీద మీరు తీసుకోండి, అది బెస్ట్ అనమాట, మీకు గ్యారంటీ కూడా చాలా బాగుంటుంది అన్నారు. దేవి బ్యాంగిల్స్, దేవి జ్యువెలరీస్ ఇవన్నీ కూడా అనమాట. సో వాళ్ళు చెప్పింది మనం ఇంకా నమ్మి తీసుకున్నాను అనమాట. చాలా తీసుకున్నాను నేనైతే ఆల్మోస్ట్. అండ్ నెక్స్ట్ అవి ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చెప్పేసి మీకు చూపిస్తాను. అండ్ షాప్స్ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట. మెయిన్ రోడ్ మీద కూడా చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా ఇమిటేషన్ జ్యువెలరీ అని చెప్పి, ఇమిటేషన్ ఫ్యాషన్ జ్యువెలరీ అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ కూడా అవేనండి 1 గ్రామ్ గోల్డ్. అంటే ఇక్కడ మెయిన్ మిషన్స్ అనేవి మనకి ఉంటాయని చెప్పేసి తక్కువలో కూడా వస్తాయి అనమాట, మనకి రీజనబుల్ ప్రైజెస్ లో మనకి జ్యువెలరీ అనేది దొరుకుతుంది అనమాట. సో అందుకని అంత ఫేమస్. ఈ బ్రిడ్జ్ చూసారా, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. రీసెంట్గా వేసారో ఏమో, చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకొంచెం బాగా తీద్దాం అనేటప్పటికీ నేను తీసే ఐడియాలోపు వచ్చేలోపే అయిపోయింది అనమాట. ఇక నెక్స్ట్ ఇంకా అలా జర్నీ అనేది మొత్తం వచ్చింది. అయితే నెక్స్ట్ నేను అసలు ఏ జ్యువెలరీ తీసుకుని ఏంటి అనేది మీకు చెప్పేస్తాను. అండ్ మనం వెళ్ళే దారిలో, అంటే మేము రిటర్న్ వచ్చే దారిలో కంపల్సరీ మాకు విజయవాడ అయితే తగులుతుంది. సో నేను ఆ బ్రిడ్జ్ ఎందుకు తీయకుండా ఉంటానని చెప్పేసి చిన్న క్లిప్పింగ్ తీసాను అనమాట. విజయవాడ బ్యారేజ్ చాలా బాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చి
ఇంకా నెక్స్ట్ మార్నింగ్ మేము బయలుదేరిపోయాం అనమాట. ఇంకా బయలుదేరిపోయిన తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఇన్స్టెంట్గా కార్లోనే పెట్టాలని డిసైడ్ అయిపోయి చెప్పి లైట్గా ఇడ్లీ తీసుకున్నాను. ఇంకా అది ఫీడ్ చేస్తున్నాను అనమాట మా అమ్మాయికి. నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ ప్రాబబ్లీ బందర్లో చెప్పుకునేవి టేస్టీ పరంగా అయితే స్వీట్స్ బాగా ఫేమస్ అంటారు కదండి. బందర్ లడ్డు ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి హల్వా ఒకటి, అండ్ అవి ఏంటంటే ప్యూర్ గీతో చేస్తారనమాట. మనకి తాతారావు స్వీట్స్ అని చాలా ఫేమస్ అనమాట. సో వాటి టేస్ట్ ఏంటి అని చెప్పేసి నేను టేస్ట్ చేస్తున్నాను. బందర్ లడ్డు ఒకటి అండ్ గీతో చేసిన హల్వా ఒకటి అనమాట. చాలా నాన్ స్టిక్కీగా చాలా బాగుంది. కంపల్సరీ టేస్ట్ చేయండి అటువైపు ఎవరైనా వెళ్తే, ఫర్ మై సజెషన్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమిటేషన్ జ్యువెలరీ గురించి చూపిస్తా అని చెప్పేసి అన్నాను కదా. బ్యాంగిల్స్ తీసుకున్నామండి. అండ్ అదేవిధంగా మా చిన్న అమ్మాయిలకి కూడా బ్యాంగిల్స్ తీసుకున్నాను డైలీ వేర్ కోసం అండ్ పార్టీ వేర్ కోసం. అండ్ చైన్స్ కూడా. ఎందుకు చైన్స్ ఎన్ని తీసుకున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారా? యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ 1.5 lakhs వర్త్ గోల్డ్ అనేది పోగొట్టుకోవడం అనేది జరిగింది. సో అందువల్ల ఈ రోల్ గోల్డ్ అనేది ఇంతగానో తీసుకున్నాను అనమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇది మీకు చెప్పాను కదా, నేను హెవీ సెట్ హారం తీసుకున్న 1 grams అని చెప్పేసి. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ మై ఫైనల్ వీడియో అనమాట. మొత్తం మచిలీపట్నం బీచ్ గురించి అండ్ మొత్తం షాపింగ్ చేసిన మూమెంట్స్ అన్నీ మాట. నేను ఇక్కడ చైన్ క్వాలిటీ చూపిస్తున్నాను అండి. చాలా ఎక్సలెంట్ ఉంది అనమాట. మిషన్ వర్క్ అన్నీ కూడా మిషన్ వర్క్. ఇక్కడ నేను వేసుకున్న హారం కూడా చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. అండ్ 1 gram గోల్డ్ తీసుకున్నాను కదా, అదేవిధంగా సిల్వర్లో కూడా తీసుకున్నాను. ఇంకా మన హస్బెండ్ పర్మిషన్స్ ఇస్తే మనం అసలు ముందే గోల్డ్ ఎలాగో కొనివ్వరు, కనీసం గోల్డ్ అయినా సరే మనం అడ్జస్ట్ అవ్వాలి కదా. సో దాంట్లో ఎందుకు కాంప్రమైజ్ అవ్వడం అని నేను తీసుకున్నాను అనమాట. దిస్ ఈస్ ద ఫైనల్ పిక్స్ అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్వి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe my channel for more videos.